వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ప్రధాన ఉపాధ్యాయులు తిరుమల గారు, సోమరాజు గారు, మాకిరెడ్డి నూకరాజు గారు, కొండబాబు గారు, నాగేశ్వరరావు గారు, వరహాల్ గారు, శేఖర్ గారు, చైర్మన్, వైస్ చైర్మన్ అండ్ పిఏసిఎస్ డైరెక్టర్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాము, అసలు ఎందుకు మొదలుపెట్టాము, ఈ ఫౌండేషన్ అసలు ఎందుకు ఏంటి అన్నది మీకు నేను వివరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడే పుట్టాను, ఇక్కడే చదివాను, ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడే స్థాయికి వచ్చాను. నేను బాగానే ఉన్నాను, అతి కొద్ది మంది మాత్రమే బాగున్నారు, మిగిలిన వాళ్ళు కూడా ఎందుకు బాగోకూడదు ఏంటి అని ఆలోచిస్తే మన ఎడ్యుకేషన్ పరిస్థితి ఏంటి, ఒక ఆవేదన. సరైన పిల్లలు సరైన ఎడ్యుకేషన్లో లేరు, ఓ డిసిప్లిన్ లేదు, క్రమశిక్షణ లేదు, నైతిక విలువలు లేవు. ఎక్కడికి వెళ్తుంది మన సమాజం? ఒక ఆవేదన. ఏం చేయాలి, నా వంతుగా నేను ఏం చేస్తే ఇక్కడ భవిష్యత్తు మారుతుంది అని ఆలోచిస్తే పెద్ద అయిపోయిన ఎవరిని ఏమి చేయలేము. మన ఊరి భవిష్యత్తు మన బడిలోనే ఉంది. మన చిన్నప్పటి నుంచి మనకి బడి మన ఎమోషన్, దాంతో అవినాభావ సంబంధం ఉంది మనకి. ఏ గ్రామంలో అయితే బడి గుడి బాగుంటాయో ఆ గ్రామం చాలా బాగుంటుంది అని నమ్మేవాడిని. మన బడిని మనం బాగు చేసుకుంటే మన భవిష్యత్తు 5 నుంచి 10 ఏళ్ళ తర్వాత ఒక్కసారి ఊహించాను. ఈ బడిలో పిల్లలు ఇప్పటికే ప్రభుత్వ బడి మీద, ప్రభుత్వ చదువు మీద నమ్మకాలు లేని మనుషులు చాలా మంది ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోతున్నారు. అసలు ఎందుకు వెళ్ళాలి అని ప్రశ్నించుకున్నాను. దీనికి నేనేం చేయగలను? గిరీష్ అనే ఒక మనిషి ఇక్కడికి వచ్చి ఒకరోజు చేస్తే అయిపోయేది కాదు. ఈరోజు ఏదో చేసేసి వెళ్ళిపోతాను, కానీ జరగదు. ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. నేను కాదు, నా తర్వాత కూడా కంటిన్యూ అవుతూనే ఉండాలి. ఇది ఒక నిరంతర ప్రక్రియ, ఒక్క రోజు అయ్యేది కాదు. ఊరు భవిష్యత్తును 5 నుంచి 10 సంవత్సరాలకు ఊహించాను. ఎక్కడుంది? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? నిస్సందేహంగా మన బడి నుంచే మొదలు పెట్టాలి. మన బడిలో పిల్లల నుంచే మొదలు పెట్టాలి. వీళ్ళ భవిష్యత్తు బాగు చేసుకుంటే 5 నుంచి 10 ఏళ్లలో ప్రతి ఇంటి నుంచి ఒక్క ఆణిముత్యం తయారు చేసుకోగలిగితే ఎంతకు మించి అభివృద్ధి ఎక్కడ ఉంటుంది అని ప్రశ్నించుకుని ఫౌండేషన్ స్టార్ట్ చేశాను.